హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనము ఈరోజు సోమరిపోతు అనే ఒక చందమామ కథ చెప్పుకుందాం. అందుకనిగా ఒక ఊళ్ళో ఒక సోమరిపోతు ఉండేవాడు అనమాట. వాడు ఇటు గడ్డిపోచ తీసి అటు వేసేవాడు కాదు. పోనీ తిండి తినడా అంటే ముగ్గురికి సరిపోయే తిండి వాడు ఒక్కడు తేలిగ్గా తినేసేవాడు అనమాట. అది కూడా వాడి దగ్గరికి ఎవరైనా తీసుకొచ్చి పెడితే శుభ్రంగా తినేసేవాడు. ఆ ఊళ్ళో మిగతా వాళ్ళకి రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసినా కూడా వాళ్ళకి ఎవరికి కడుపు నిండేది కాదు. వాళ్ళు ఎన్నాళ్ళని ఇతనికి అంత ఫుడ్ తీసుకొచ్చి పెట్టగలరు. అందుకని ఆ సోమరిపోతుని ఆ ఊర్లో వాళ్ళందరూ ఏం చేశారు, తన్ని వాడిని ఆ ఊర్లోంచి బయటికి గెంటేశారు. అయితే ఈ గ్రామం పక్కనే ఇంకో గ్రామం ఉందన్నమాట. ఆ గ్రామంలో ఒక కష్టజీవి ఉన్నాడు. వాడేం చేసేవాడు, అస్సలు ఒళ్ళు దాచుకోకుండా రోజల్లా కష్టపడి పనిచేసేవాడు అనమాట. అయినా సరే వాడికి కడుపు నిండా తినడానికి సరిపడా డబ్బులు వచ్చేవి కాదనమాట. కడుపు నిండా తిండి తినడానికి కూడా వాడికి జరిగేది కాదనమాట. అయితే ఆ గ్రామంలో మిగతా వాళ్ళందరూ సోమరిపోతులు, ఒళ్ళు వంచి పనిచేసేవాళ్ళు కాదు. దొంగతనాలు చేసి అవి చేసి ఏదో చేసి వాళ్ళు ముప్పొద్దులా శుభ్రంగా తినేవారు. కానీ పాపం ఈ కష్టజీవికి ఎంత కష్టపడినా కూడా వాడికి కడుపు నిండేది కాదనమాట. అయితే ఈ సోమరిపోతులు ఏం చేశారు, ఈ కష్టజీవిని నువ్వు మా గ్రామంలో ఉండటానికి వీల్లేదు, నువ్వు వేరే ఊరు వెళ్ళిపో అని చెప్పేసి వాడిని బయటికి తరిమేస్తారు. అయితే ఈ సోమరిపోతు ఏం చేస్తాడు, వాడి గ్రామం నుంచి బయటికి పంపించేశారు కదా ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ. వాడు తిండి ఊరికే ఫ్రీగా తిండి ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి చూసుకుంటూ వేరే ఊరు వెళ్దామని చెప్పి బయలుదేరుతాడు అనమాట. అలా వాడు కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళి కొంతసేపటికి వాడికి బద్ధకం వచ్చేస్తుంది. ఇంకా నడవటానికి బద్ధకం వస్తుంది అనమాట. వచ్చి ఏం చేస్తాడు, ఒక చెట్టు కనిపిస్తుంది, ఆ చెట్టు కింద పడుకొని నిద్రపోతాడు. ఈ కష్టజీవి ఏం చేస్తాడు, ఆ గ్రామం బయటకు వచ్చేసేసి ఎక్కడైనా ఇంకో గ్రామంలో మంచిగా పని దొరికితే కష్టపడి పని చేసి కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరికితే బాగుండు అనుకుని వాడు పని వెతుక్కుంటూ ఆ గ్రామంలోంచి బయటకు వచ్చి నడుచుకుంటూ వస్తూ ఉంటాడనమాట. వస్తూ ఉంటే ఈ చెట్టు కింద ఈ సోమరిపోతు పడుకొని ఉంటాడు కదా, వాడి దగ్గరికి వస్తాడు. వచ్చి చూస్తాడు, వాడు నిద్రపోతూ ఉంటాడు కదా. అప్పటికే బాగా తెల్లారిపోతూ ఉంటుందన్నమాట. సూర్యుడు వస్తూ ఉంటాడు. ఈ కష్టజీవి ఈ సోమరిపోతుని పలకరిస్తాడు. ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు పలకరించుకొని తమ కష్ట సుఖాలు చెప్పుకుంటారనమాట. ఇంతలో పడమటి దిక్కున ఎంతో దగదగా మెరుస్తూ కనిపిస్తుంది అనమాట వీళ్ళకి. అది ఏంటి, చల్లవరాతితో అంటే ఈ మార్బుల్ స్టోన్స్తో కట్టి ఉంటుందన్నమాట. పెద్ద బిల్డింగ్, దానికి ఉన్న పైన ఉన్న గోపురాలన్నీ బంగారంతో పూసి ఉంటాయన్నమాట. ఇద్దరూ అటువైపు చూస్తారు. చూసేటప్పటికి వాళ్ళకి అక్కడ ఒక దివ్యమైన మంచి బంగారం పూతతో పూసిన చలువరాతితో అంటే ఈ మార్బుల్ స్టోన్స్తో కట్టిన ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది అనమాట. అది ఈ సూర్యుడు ఉదయించాడు కదా, ఆ సూర్యుడు యొక్క కిరణాలు ఉంటాయి కదా, ఆ కిరణాలు ఆ పాలరాతి మీద అంటే ఆ మార్బుల్ స్టోన్స్ మీద పడి బంగారం లాగా తలతలా మెరిసిపోతూ ఉంటుందన్నమాట ఆ బిల్డింగ్. అప్పుడు పెద్ద వెలుగు వస్తుంది. వెలుగొచ్చి ఈ బాటసారులకి ఆ వెలుగులోంచి ఒక దేవత కనిపిస్తుంది అనమాట. కనిపించేటప్పటికి ఆ తేజస్సు అంటే ఆ వెలుగు చూడటానికి వీళ్ళకి అసలు కళ్ళు సరిపోవన్నమాట. ఆవిడ ఒంటి నిండా నగలు చక్కగా అలంకరించుకొని చాలా అందంగా ఉంటుందన్నమాట. ఆవిడ ఈ ఆశ్చర్యంతో బాటసారులు ఆవిడ వైపు చూస్తూ ఉంటారు కదా, ఆవిడ వాళ్ళతో అంటుందన్నమాట. ఆవిడ ఎవరో కాదు, లక్ష్మీదేవి అనమాట. ఈ బాటసారులను చూసి అంటుంది, బాటసారులారా, నేను లక్ష్మిని, కనిపించే భవనమే నా ఇల్లు. మీరు ఈ పొద్దుకుంకే లోపల అంటే సాయంకాలం లోపల నా ఇంటికి వచ్చేస్తే మీరు బతికి ఉన్నంత కాలం నాకు అతిథులుగా మిమ్మల్ని నేను ఉంచుకుంటాను, మీకు బోళ్ళంత ధనము భోగభాగ్యాలు సమకూరుస్తాను అని చెప్పి ఆవిడ అంతర్ధానం అయిపోతుందన్నమాట. అయితే ఈ కష్టజీవికి ప్రాణం లేచి వస్తుంది. ఎందుకంటే అతనికి కష్టపడే మనస్తత్వం కదా. ఇన్నాళ్ళు కష్టపడినా ఎంత కష్టపడినా పొట్ట నిండలేదు కదా. ఇవాళ ఒక్కనాడు కష్టపడి ఆ భవనం దగ్గరికి సాయంకాలం లోపల కనుక చేరుకుంటే మనం ఇంకా జీవితాంతం అసలు దరిద్రమే ఉండదు, చక్కగా సుఖంగా ఉండొచ్చు అనుకొని వాడేమంటాడు సోమరిపోతుతో, విన్నావా తమ్ముడు, మనం సాయంత్రం లోపల ఎలాగైనా సరే
ఆ ఇంట్లోకి వెళ్ళి పడ్డామా ఇంకా మన కష్టాలు గట్టెక్కినట్లే, పద త్వరగా పోదాం, బయలుదేరదాం, త్వరగా నడుచుకుంటూ ఆ భవనం దగ్గరికి వెళ్ళిపోదాము అని ఈ కష్టజీవి సోమరిపోతుతో అంటాడనమాట. ఈ సోమరిపోతు అంటాడు, అట్లాగే కనపడుతుంది, అది ఆమె దగ్గరుందా ఏమన్నానా, ఆమె మాటలు నిజమనుకొని నమ్మి మనం బయలుదేరి వెళ్ళామనుకో, పరిగెత్తుకుంటూ వెళ్ళామనుకో చచ్చి ఊరుకుంటాము, ఎందుకనయ్యా వృధా ఆయాసం, పరిగెత్తి పాలు త్రాగే కంటే నిలబడి నీళ్లు త్రాగటం మంచిది అంటే ఈ సోమరిపోతు అంటాడనమాట. అని అయితే ఈ సోమరిపోతు మాటలు ఆ కష్టజీవికి నచ్చక ఇంక ఈ సోమరిపోతుతో పెట్టుకుంటే మనకి లాభం లేదు అనుకుని కష్టజీవి ఏం చేస్తాడు, ఒంటరిగా అతనే ఆ భవనం కేసి నడుస్తూ ఉంటాడనమాట. అయితే ఈ సోమరిపోతుకి ఆ కష్టజీవిని చూసి పాపం జాలి వేస్తుంది. ఇంత దూరమని నడుస్తాడు ఇతను, ఇలాంటి సమయాల్లోనూ కథల్లో చెప్పే కీలుగుర్రం దొరికితే ఎంత బాగుంటుంది, చక్కర్రి ఊహున కీలుగుర్రం మీద ఎక్కేసి మనం ఆ భవనం దగ్గరికి చేరిపోవచ్చు, అప్పుడు ఆవిడిచ్చే ఆతిథ్యం ఏమిటో మనం తెలుసుకోవచ్చు అని అనుకుంటాడనమాట. సరే ఆమె ఇచ్చిన ఆతిథ్యం ఏమిటో తెలుసుకుందాము అని అనుకుంటాడనమాట. అనుకొని ఏం చేస్తాడు, సోమరిపోతు అక్కడి నుంచి కదలకుండా అక్కడే ఉంటాడు. 10 గంటలు అయిపోతుంది. ఇంతలో వాడికి బక్క చిక్కిన గాడిద కనిపిస్తుంది అనమాట. కనిపించేటప్పటికి వాడేం చేస్తాడు, ఆ గాడిద మీద ఎక్కి గాడిద మీద అలాగా వెళ్తూ ఉంటాడనమాట. వెళ్తూ ఉంటే గాడిద పాపం చాలా చిక్కిపోయి ఉంటుంది కదా, అది పాపం పరిగెత్తలేక నడవలేక నడుస్తూ ఉంటుందన్నమాట. ఎట్టకేలకి మధ్యాహ్నం అయిపోయేటప్పటికి ఆ సోమరిపోతు ఆ కష్టజీవిని కలుసుకుంటాడనమాట. కలుసుకొని కష్టజీవిని చూసి వెకిలిగా ఒక నవ్వుతాడు. నవ్వి ఇంకా ఆ గాడిదని ఒక్క తన్ని మళ్ళీ ముందుకు వెళ్ళిపోతాడనమాట. అయితే ఆ గాడిద ఏం చేస్తుంది పాపం, వాడి బరువు మొయ్యలేక నడవలేక కొంత దూరం వెళ్ళి నురుగులు కక్కుకుంటూ పాపం కింద పడి చచ్చిపోతుంది అనమాట. అయితే గాడిద ఎలాగో చచ్చిపోయింది కదా, ఇంకేం చేస్తాంలే అని మళ్ళీ వాడు ఏం చేస్తాడు, బద్ధకస్తుడు కదా వాడు, మళ్ళీ కాసేపు విశ్రాంతి తీసుకుందామని చెప్పి మళ్ళీ ఆ గాడిదనే తల కింద పెట్టుకొని పడుకొని నిద్రపోతాడు అనమాట. ఇంతలో వాడికి ఒక తాబేలు కనిపిస్తుంది. సరే ఊరుకోవటం ఎందుకులే, ఈ తాబేలునైనా ఎక్కిపోదాంలే అనుకుని తాబేలుని ఎక్కి ముందుకు నడుస్తూ ఉంటాడనమాట. ఇలాగా ఇంకా సాయంకాలం అవుతూ ఉండగా ఈ కష్టజీవి ఏం చేస్తాడు, సోమరిపోతుని కలుసుకుని తమ్ముడు సాయంకాలం అయిపోతుంది, ఇంకా నా తాబేలు వదిలి నాతో పరిగెత్తు అంటాడు. అనేటప్పటికీ లేకపోతే మనం చేరుకోలేము, ఆ తాబేలు మీద ఎంతకని నెమ్మదిగా ఎప్పటికని చేరుకుంటావు, ఇప్పటికే సాయంకాలం అయిపోతుంది, పరిగెత్తు అంటాడు ఈ కష్టజీవి. అనేటప్పటికీ అదిగో ఆ కనబడేదే కదా ఇల్లు, ఇక్కడ నుంచి పడుకొని దొల్లి వెళ్ళినా కూడా మనం వేళకి చేరుకుంటాము, ఎందుకు అంత కంగారు పడతావు, నువ్వు మటుకి ముందు పోయి ఏం చేస్తావు అంటాడనమాట ఈ సోమరిపోతు. అయితే కష్టజీవి ఏం చేస్తాడు, వీడికి ఎంత చెప్పినా వీడితో లాభం లేదు, వీడు సోమరిపోతు అని చెప్పి వాడు పరిగెత్తడం మొదలు పెడతాడనమాట. పరిగెత్తేటప్పటికి పొద్దు కుంకుతూ ఉండగా, అంటే సాయంకాలం ఇంకా అవుతోంది అనగా కష్టజీవి ఆ భవనం గేట్లోకి అడుగు పెడతాడనమాట. లక్ష్మీదేవి ఏం చేస్తుంది, అతన్ని లోపలికి ఆహ్వానించి ఇంట్లోకి తీసుకెళ్తుంది. సోమరిపోతు తాబేలెక్కి మెల్లిగా ఆ గేటు దగ్గరికి చేరుకుంటాడు. వాడు గేటు దగ్గరికి చేరుకునేటప్పటికి తలుపులు మూసుకుపోతాయి. తలుపులు తెరవమని వాడు దబా బాతాడనమాట. అయినా సరే మళ్ళీ తలుపులు తెరుచుకోవు, అప్పటికే సాయంకాలం అయిపోయిందనమాట. అందుకని ఇంకా తలుపులు తెరుచుకోవు. వాడు ఎంత శ్రమ పడ్డా కూడా వాడికి ఇంకా తలుపులు తెరుచుకోనమాట. సరే అయ్యిందేదో అయ్యింది, ఈ రాత్రికి ఇక్కడే పడుకుందామని వాడేం చేస్తాడు, ఆ వాకిలి మెట్టు మీద తలపెట్టి పడుకుంటాడనమాట ఆ సోమరిపోతు. తెల్లారేక చూస్తే ఏముంటుంది, సోమరిపోతు పడుకున్న చోట ఒక నత్త ఉంటుందన్నమాట. అదే మన సోమరిపోతు బాటసారి. కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.